కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. ఈ వార్త చూసినన్నిసార్లు బహుశా ఈ 2 దశాబ్దాలలో మరే ఇతర వార్త మనం చూసి ఉండమేమో. కోర్స్ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేసిన వార్త కూడా చూసింటాం అనుకోండి, అది వేరే విషయం. బట్ కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన అనే వార్త మాత్రం 2 దశాబ్దాల నుంచి చూస్తున్నాం. 2007లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బ్రాహ్మణి స్టీల్స్ పెడితే అప్పుడు స్టార్ట్ చేశారు. బట్ ఒకవేళ తాను రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి కంటిన్యూ అయ్యి ఉండింటే ఈ పార్టీకి దాన్ని ఫినిష్ చేసి పెట్టేసేవాళ్ళేమో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు అనుకుని ఉంటే సాధ్యపడేది. తాను చనిపోవడం, తర్వాత గాలి జనార్దన్ రెడ్డి మీద కేసులు, ఇవన్నీ చూసాం. అది మూలన పడిపోయి తర్వాత 2013-14 విభజన చట్టంలో 13వ షెడ్యూల్లో కూడా పొందుపరిచారు కడప స్టీల్ ప్లాంట్కి. అయినా కూడా 2014లో ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ కడప స్టీల్ ప్లాంట్ను సాధించలేకపోయారు. ఎప్పుడైతే బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు 2018లో, ఇక 19లో ఎన్నికలు వస్తాయనగా కొంచెం ముందు కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన అని చెప్పి హడావిడి చేశారు. ఊరికే కొబ్బరికాయ అట్లా కొట్టారు రాయబెట్టి, అది కాలే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, జిందాల్ వాళ్ళతో కలిసి కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన అన్నారు. సో అక్కడ పనులైతే ప్రారంభమయ్యాయి. సో ఒక అడుగు ముందుకు పడట్లే, పనులైతే ప్రారంభమయ్యాయి. తర్వాత జగన్ గారు దిగిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. అదే జిందాల్ మీద ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఏం పేరు ఆమె పేరు కానీ మర్చిపోతుంది, జత్వానా గిత్వానేనా, ఆమె కోసం అని చెప్పి వీళ్ళు ఎంత హడావిడి చేశారో మనం చూసాం. ఏమైపోయారు ఎంతకు ఆవిడ, ఆ కేసులు, ఇలా కథలు, హడావిడి ఆటికి పోయి అయిపోయిందా? పిండేశారా రసం? అది ఆ వార్తకు రసం. మీరు ఇంకేమని అనుకున్నారు? ఆ వార్తకు సంబంధించిన రసం పిండేశారా? అయిపోయింది దాని కథ. సో ఆ జిందాల్ను అదంతా అయిపోయాయి. జిందాల్ మీద కేసులని, ఆయన్ను బెదిరించి ఏమేమో చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జూలై 3వ తేదీ కడప స్టీల్ ప్లాంట్కి ఏమంటారు పనులు ప్రారంభించే కార్యక్రమం. ఈసారి శంకుస్థాపన అంటే బాగోదు అనుకున్నారేమో, కానీ పనులు ప్రారంభించడం ఏంటి? ఆల్రెడీ జగన్మోహన్ గారి హయాంలో జిందాల్ వాళ్ళతో పనులు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు అదే జిందాల్ భాగస్వామ్యంతోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అక్కడ పనులను కొనసాగించడం కోసం దాని ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారట. అంటే జగన్ గారి హయాంలో జిందాల్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అదే జిందాల్ భాగస్వామ్యంతోనే కంటిన్యూ చేస్తున్నారా? బట్ ఏదో ఒకటి కానివ్వండి. ఫస్ట్ అప్పుడు భయపడిచ్చారు, అదన్నారు ఇదన్నారు, జిందాల్ మీద రకరకాల కథనాలు రాశారు. ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ బ్లాక్ మెయిలర్ కోసం, ఒక హనీ ట్రాప్ మహిళ కోసం ఏమేమో చేశారు. అసలు ఎంత హంగామా చేశారు. అంతా పోయినట్లుంది, మురికాలలో కలిసిపోయినట్లుంది. మళ్ళీ జిందాల్తోటే అంటే జగన్మోహన్ గారి హయాంలో కొనసాగిన పనులు ఇప్పుడు కంటిన్యూ కాబోతున్నాయా? సో వీళ్ళు స్టార్ట్ చేశారనిపించడం కోసం ఒక కార్యక్రమాన్ని పెడుతూ ఉన్నారు. సరే ఎవరో ఒకరు చేయండి, మొత్తం మీద ఆ పనులు అయితే అయిపోతున్నాయా? అంటే అయిపోతాయా ఈ పీరియడ్లో అయినా? అవి సీరియస్గా అయినా ముందుకెళ్తాయా? లేకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఏమన్నా జరుగుతుందా? వాస్తవానికి 2025 మేలో కడపలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మరో 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని అప్పుడు చెప్పారు. సంవత్సరం తిరిగిపోయి మళ్ళీ నెల అయింది. ఇప్పుడు మళ్ళీ జూలై 3వ తేదీ ఏదో స్టార్ట్ చేయబోతున్నారట. సరే గమనించాలి, చూడాలి వాట్ నెక్స్ట్. 2 దశాబ్దాల తర్వాత అయినా ఆ స్టీల్ ప్లాంట్ అనేది ఏదైనా గాడిన పడుతుందా, లేకుంటే ఈసారి కూడా మాటలకే పరిమితం అవుతారు.